హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ప్రియా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు మాత్రం నేను ప్రెగ్నెన్సీ కంటెంట్ టాపిక్ వీడియో చేస్తున్నాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్లోకి వెళ్ళండి. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ చాలా చేశాను నేను. అండ్ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. నా ఫస్ట్ టైం నా ఛానల్లోకి మీరు వచ్చింటే, మీరు ప్రెగ్నెన్సీలో ఉండుంటే మీకు ఉపయోగపడే టాపిక్ ఏదైనా నా ఛానల్లో ఉండొచ్చు, వెళ్ళి చూడండి. దాని ద్వారా కొంచెం మీకు నా నాలెడ్జ్, నేను షేర్ చేసిన వీడియోస్ ద్వారా మీకు ఏమాత్రమైనా కొంచెం వ్యూస్ అయినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సో ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. థంబ్నెయిల్ చూసారు కాబట్టి, మీకు థంబ్నెయిల్ చూసారు, మీకు వీడియో ఏంటి రిలేటెడ్ అని మీకు తెలిసే ఉంటుంది. ఏంటి అంటే ప్రెగ్నెన్సీ జర్నీ అనేది మదర్స్ అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ జర్నీ అంతా కూడా మనకి గుర్తుండిపోతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి కన్సీవ్ అయిన దగ్గర నుంచి అండ్ డెలివరీ అయ్యేంత వరకు కూడా మంచి బ్యూటిఫుల్ జర్నీ అయితే మనం చేస్తుంటాం. సో ఇలాంటి జర్నీ చేస్తున్నప్పుడు మనతో బేబీకి అండ్ బేబీకి మనతో ఏ విధంగా అనుబంధం ఏర్పరచుకోవాలి, ఎలాంటి కనెక్షన్ అనేది మనం బేబీతో పెట్టుకోవాలి, ఎలాంటి రిలేషన్షిప్ అని అంటాను నేనైతే. ఎందుకనంటే మనం 9 months ట్రావెల్ చేస్తాం కాబట్టి, బేబీ మనతో ట్రావెల్ చేస్తుంటుంది కాబట్టి, సో దాన్ని ఎలా మనం పెంచుకోవచ్చు అనేవి కొన్ని పాయింట్స్, అంటే 12 పాయింట్స్ నేను చెప్తాను. ఈ 12 పాయింట్స్ మీరు చేయగలిగితే మీ బేబీకి అద్భుతమైన మంచి జర్నీని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ వాళ్ళ ఫ్యూచర్ కి కూడా మంచి పునాది వేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు కూడా మీ లైఫ్ లో ఈ జర్నీ అంతా కూడా గుర్తుండిపోయేలాగా మంచి మెమరీ లాగా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అని 12 పాయింట్స్ అయితే నేను చెప్తా. అవి మాత్రం మీరు విన్నా సరే ఒకవేళ నోట్ చేసుకోండి. బాగున్నాయి అనిపిస్తే మాత్రం కంపల్సరీగా నోట్ చేసుకుని వాటిని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఫాలో అవడం వల్ల మీరు ఆ జర్నీని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి నేను చెప్పిన చాలా సింపులే, అవి కూడా మనం చేయగలిగినవే చెప్తాను. సో అవి అన్ని కూడా మీరు గుర్తు పెట్టుకొని ఆ జర్నీని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. 12 ways to bond your baby inside the womb. తల్లికి బిడ్డకి మధ్య ఉన్న అనుబంధం. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టాక్ యువర్ బేబీ. మీ బేబీతో మీరు మాట్లాడండి. మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత 18 weeks నుంచి బేబీ మన వాయిస్ ని గాని, బయట నుంచి వచ్చే సౌండ్స్ గాని వినగలుగుతుంది అనమాట. ఏదైనా గాని, మనం మాట్లాడే మాటలే గాని, ఏదైనా మ్యూజికే గాని, ఏదైనా కూడా బేబీ 18 weeks నుంచి కూడా 18 weeks ప్రెగ్నెన్సీ నుంచి బేబీ వింటారు. అంటే 5th month స్టార్టింగ్ నుంచి కూడా బేబీస్ మనం మాట్లాడే ప్రతిదీ వాళ్ళు వింటారు. బయట నుంచి వచ్చే ప్రతి శబ్దం వాళ్ళు వినగలుగుతారు. కాబట్టి మీ బేబీతో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మాట్లాడాలి. మీరు మార్నింగ్ లేవగానే మీరు ఏం చేస్తున్నారో మీ పనులన్నీ కూడా మీ బేబీతో మీరు మాట్లాడుకోవాలి. మనం కలిసి తిందామా, మనం ఈ రోజు ఇక్కడికి వెళ్తున్నాం, మనం ఈ రోజు షాపింగ్ కి వెళ్దామా, నీకు కావాల్సిన వస్తువులు కొనడానికి వెళ్తున్నాం అని బేబీతో మీరు కాన్వర్జేషన్ అనలేం, కానీ బేబీతో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే బేబీ ప్రతిదీ కూడా వాళ్ళు ప్రతి శబ్దాన్ని వినగలిగే శక్తి కడుపులో ఉన్న బిడ్డకి ఉంటుంది కాబట్టి, సో మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి, మీకు నచ్చిన బుక్, అది స్పిరిచువల్లే గానీ మంచి ఏదైనా కూడా మంచి బుక్ అనేది చదవడానికి ట్రై చేయండి. రీడ్ లౌడ్లీ, అంటే పెద్దగా చదవడానికి ట్రై చేసినట్లయితే ఆ చదువుతున్న బుక్ లో ఉన్న మంచి విషయాలు బేబీ గ్రాస్ప్ చేయడానికి సహాయపడుతుంది. అట్లా ఏంటంటే బేబీస్ పుట్టిన తర్వాత కూడా వాళ్ళు వినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కడుపులో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తల్లి చదివి వినిపించిందో, అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వినడానికి ఎక్కువగా ఇష్టపడి మొగ్గు చూపుతారు. కాబట్టి ఎక్కువగా మీరు నైట్ టైం పడుకునేటప్పుడు ఒక మంచి బుక్ చదవడం, లేదా ఒక మంచి మ్యాగజైన్ చదవడం, లేదా స్పిరిచువల్ గా మీకు ఇష్టమైన
ఏదైనా స్పిరిచువల్ బుక్ చదవడం అలాగా చేయాలి. అలా చేసి మీరు పడుకున్నట్లయితే రోజు డైలీ రొటీన్ గా మీరు ఇలా చేస్తే బేబీ కూడా మంచి హ్యాపీగా రియాక్ట్ అవుతుంది. వాళ్ళ బేబీ తిరగడానికి గాని బేబీకి ప్రతి దానికి మంచి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఏదో ఒక మంచి బుక్ చదివి పడుకోండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి పిల్లల్ని మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరు ఏమి పేరు పెట్టి పిలవాలనుకుంటున్నారో ఆ పేరు పెట్టి పిలవండి. చిన్న, బుజ్జి, కన్న ఏదైనా మీరు మీ నిక్ నేమ్ గాని వాళ్ళు పుట్టిన తర్వాత మీరు ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నారో ఆ పేరు పెట్టి మీరు పిలవండి. ఈవెన్ మనకి జెండర్ అనేది తెలియదు కాబట్టి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా మీరు ఏ పేరైనా వాళ్ళకి మీరు ఏమనుకుంటున్నారు, మీరు అబ్బాయి అయితే ఏమని పిలవాలనుకుంటున్నారు అండ్ అమ్మాయి అయితే ఏమని పిలవాలనుకుంటున్నారు. సో అలా మీరు పేరు పెట్టి లోపల కడుపులో ఉన్నప్పుడే బేబీని మనం పిలవడం స్టార్ట్ చేసినట్టయితే బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. సో అలా పేరు పెట్టి పిలిచి నా బుజ్జి ఇది తిందామా, అది తిందామా, ఈ రోజు ఇది చేశాను అని బేబీతో మీరు పేరు పెట్టి పిలుస్తూ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా మాట్లాడడం స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్ వినడం. మ్యూజిక్ వినడము అనేది చాలా మంచి హ్యాబిట్. దట్ ప్రెగ్నెన్సీలో మీరు మ్యూజిక్ వింటే బేబీ చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. మీరు వినిపించే మ్యూజిక్ ఒకవేళ వాడికి ఇష్టమైతే ఆ పొట్టలోనే వాడు తిరగడం, డాన్స్ వేయడం, గంతులు వేయడం అన్ని చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు క్యాండీ అప్పుడు చాలా బాగా జరిగింది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో క్యాండీకి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం ఉండేది. మ్యూజిక్ పెడితే చాలు, వాడికి ఇష్టమైన పాట పెడితే చాలు బాగా తిరిగేవాడు అనమాట. ఒక్కొక్కసారి ఏం చేసేవాడంటే ఫోన్ పొట్ట మీద పెట్టి నేను పాట వినిపించినప్పుడు వాడు కాలుతో తన్నేవాడు. అట్లా 2-3 సార్లు ఫోన్ కింద పడ్డం అలా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే బేబీస్కి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ వాడు ఫాస్ట్ గా వినేవాడు. ఫాస్ట్ మ్యూజిక్ కి వింటే ఫాస్ట్ గా కదులుతా ఉంటాడు. ఒకవేళ స్లోగా మీరు మ్యూజిక్ పెడితే స్లోగా వినడానికి ట్రై చేస్తారు. ఆ మ్యూజిక్ కి తగ్గట్టు వాళ్ళు పొట్టలో కదులుతూ ఉంటారనమాట. సో ఇది బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ మాటల్లో మనం చెప్పలేము. మీరు ఫీల్ అయితే మీకు తెలుస్తుంది. మీరు ఫీల్ అయితే ఆ ఫీలింగ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. బేబీ మనం మ్యూజిక్ ఏదైతే వినిపిస్తున్నామో అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేయగలుగుతాం కాబట్టి. సో వాళ్ళకి ఇష్టమైతే బేబీ మూమెంట్స్ ఇస్తా ఉంటారనమాట. కడుపులో నుండి తిరుగుతా ఉంటారు. సో ఇది మాత్రం తప్పకుండా మీరు చేయాలి. ప్లెజెంట్ గా ఉండే మ్యూజిక్, అలాంటి మంచి మ్యూజిక్ అనేది మీరు బేబీకి వినిపిస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కూడా సేమ్ అలానే ఉంటుంది. మీరు బేబీకి వినిపించారు కదా, ఇప్పుడు మీరు బేబీ కోసం పాటలు పాడండి. బేబీ వినేలాగా మదర్ వాయిస్ ని ఏంటంటే బేబీస్ తొందరగా గుర్తుపడతారు. మదర్ది గాని ఫాదర్ది గాని ఎక్కువగా గుర్తుపడుతుంటారు కాబట్టి సో మీరు పాడడానికి కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ తో పాడించడం కానీ అలా చేస్తూ ఉండండి. బేబీస్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత తొందరగా గుర్తుపెట్టుకుంటారు వాయిస్లు. సో బేబీ కోసం కూడా మీరు పాడుతూ ఉండండి. అప్పుడప్పుడు లులబీ అంటారు కదా, అలా జోలపాట అంటారు కదా, అమ్మ పాట, జోలపాట. అది మీరు పుట్టిన తర్వాత కాకుండా కడుపులో ఉన్నప్పటి నుంచే మీరు పాడడం మొదలు పెట్టారనుకోండి, బేబీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా హెల్దీగా కూడా పెరుగుతారనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇది మదర్ అలాగే బేబీ కూడా ఇద్దరు కూడా ఎంజాయ్ చేసే మంచి మూమెంట్ ఒకటి ఏంటంటే డాన్స్ విత్ ద బేబీ. డాన్స్ చేయండి. డాన్స్ అంటే మరీ అంత పెద్ద హెవీ స్టెప్లు వేసేసి పెద్దగా అలా చేయమని అయితే నేను చెప్పట్లేదు. సో జస్ట్ మూమెంట్ అనమాట. బేబీ పొట్ట పట్టుకొని జస్ట్ మీరు మీకు ఇష్టమైన సాంగ్ పెట్టుకొని మంచిగా బేబీతో పాటు మీరు కూడా మంచిగా స్వింగ్ అవుతూ మంచిగా డాన్స్ చేయండి ప్రతిరోజు. ఇది కూడా ఒక డైలీ రొటీన్ లాగా మంచిగా హ్యాపీగా వెళ్ళి మార్నింగ్ లేచిన తర్వాత కానీ అండ్ మీకు టైం కుదిరినప్పుడు కానీ హ్యాపీగా ఉన్నప్పుడు మంచిగా బేబీతో కలిసి మీరు కూడా డాన్స్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రతి ఒక్కరు చేస్తారు అండ్ యోగా అండ్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ యోగా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరిగా మనం ప్రెగ్నెన్సీలో చేయాల్సిన మెయిన్. ఎందుకనంటే యోగా చేయడం వల్ల మైండ్ అంతా
ఫ్రెష్ గా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. పీస్ఫుల్ గా యోగా చేయండి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్, ప్రెగ్నెన్సీలో చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజ్ అన్ని చేయండి. మంచిగా మీ పని మీరు ఎక్సర్సైజ్ లో, ఒకవేళ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి టైం లేదు అని అంటే మీ పనులు మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. మంచిగా ఇల్లు ఉడవడమే గాని, గిన్నెలు తోమేదే గాని, అది హెవీగా కాకుండా నార్మల్ గా ఇంట్లో చేసుకునే పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అది కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటది. ఒకవేళ మీకు టైం లేదు చేయడానికి అనుకుంటే మాత్రం ఇవి కూడా చేయండి. యోగా అలాగే ఎక్సర్సైజ్ కంపల్సరీగా మీ డైలీ రొటీన్ లో భాగంగా మీరు చేసుకున్నట్లయితే బేబీతో మీ కనెక్షన్ అనేది, చాలా బాండింగ్ అనేది ఇంకా కొంచెం మంచిగా ఉంటది. యోగా చేసేటప్పుడు టైం స్పెండ్ చేసుకొని మంచి యోగాసనాలు వేసుకోండి. ఎక్సర్సైజెస్ మంచిగా మీరు చేయగలిగినంత ఎక్సర్సైజ్ చేయండి. సో దానివల్ల బేబీకి అలాగే బిడ్డకి కూడా మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే మ్యాజికల్ అన్నమాట. ఇదైతే నిజంగా మ్యాజికల్, మెరాకిల్ అనే చెప్తాను. ఎందుకనంటే రబ్ యువర్ ఓంబ్, మీ స్టమక్ ఉంటుంది కదా, పొట్ట, ఆ పొట్టని మీరు రబ్ చేస్తూ ఉండాలి. రబ్ చేయడం వల్ల బేబీ చాలా దగ్గరగా, మదర్ కి చాలా దగ్గరగా ఫీల్ అవుతారు. అండ్ మదర్ కూడా బేబీకి చాలా దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఇప్పుడు పొట్ట మీద చేయి వేస్తూ మీరు మంచిగా పొట్ట మీద రబ్ చేస్తూ, ఇప్పుడు నేను చెప్పాను కదా మాట్లాడాలి అండ్ బేబీ కోసం పాట పాడాలి అండ్ అలాగే మ్యూజిక్ వినాలి అని. సో అలానే మీరు పొట్ట మీద చేయి వేసి మంచిగా రబ్ చేసుకుంటూ బేబీతో మీరు మాట్లాడండి. అండ్ ఆ ఫీల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న ఆ అనుబంధం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. అది నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను కూడా మదర్ని కాబట్టి అలా ఆ ఫీలింగ్స్ అన్ని కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. బేబీతో ఉన్న కనెక్షన్ అనేది గాని, పిల్లలు తన్నింది గాని, మీరు చేయి పెట్టుకొని మీరు ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు లోపల నుంచి రియాక్షన్స్ ఇస్తా ఉంటారనమాట, తంతూ ఉంటారు. సో దానికి ప్రతిదానికి వాళ్ళు రియాక్ట్ అవుతారు. మీరు మాట్లాడడం గాని, పాటలు వినిపించడం గాని వన్స్ ఒకసారి మీరు స్టార్ట్ చేసినట్లయితే బేబీస్ ప్రతి దానికి మనకి రియాక్షన్ ఇస్తా ఉంటారనమాట. మనం అడిగిన ప్రతిదీ అని, వాళ్ళకి నచ్చింది ఏదైనా చేసినా కూడా మంచిగా ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళు అలా కదలికల ద్వారా చూపిస్తూ ఉంటారు. సో ఇది మాత్రం మీరు తప్పకుండా చేయాలి. మీరే చెప్తారు చాలా బాగుంది అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మీకు మంచిగా అనిపించినాయి అంటే మాత్రం, నేను చెప్పిన ప్రతి పాయింట్స్ మీకు నచ్చాయి అనుకుంటే మాత్రం లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కూడా మంచి పాయింట్ చెప్తాను. అదేంటంటే ఫ్యామిలీ టైం. ఇప్పుడు ఒకవేళ మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోండి, మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి బేబీకి ఒక టైం స్పెండ్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి వాకింగ్ వెళ్ళండి, మంచి టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీతో. ఇద్దరు కలిసి బేబీతో మంచి బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి అని అంటే బేబీకి టైం స్పెండ్ చేసి బేబీతో మాట్లాడి, నేను చెప్పాను కదా కమ్యూనికేట్ చేయాలి బేబీతో అని. సో మదర్ ఫాదర్ ఎక్కువగా మాట్లాడాలి. బేబీస్ ఏంటంటే ఎక్కువగా ఫాదర్ వాయిస్ అనేది ఎక్కువగా గుర్తుపడతారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్టింగ్ అంతా కూడా ఫాదర్ పక్కనే ఉంటారు కాబట్టి ఫాదర్ వాయిస్ అనేది కూడా ఎక్కువగా రికగ్నైజ్ చేస్తారు కాబట్టి, సో బేబీతో ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి చూడండి. అండ్ అలాగే మీరు ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మీరు ముందు బేబీని కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. ఒకవేళ ముందు బేబీ సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు బేబీతో కమ్యూనికేట్ చేయండి, మాట్లాడించండి. మీకు నాన్న చెల్లితో మాట్లాడు లేదా తమ్ముడితో మాట్లాడు అని చెప్పేసి, ఎప్పుడు వస్తావు బయటికి, నీకేం ఈగోనే మేము ఈ పేరు పెట్టాలనుకుంటున్నాం అని సిబ్లింగ్స్ కూడా, వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి ఏంటంటే, ముందు పిల్లలకి ఏంటంటే మనం సెకండ్ ప్రెగ్నెన్సీలో పుట్టే వాళ్ళ మీద కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవడం, అలా ఉండేసరికి వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామనేమో అనుకుంటారు. సో వాళ్ళకి కూడా అలాంటి ఫీలింగ్ కలగకుండా వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేయాలి. నాన్న నీకు చెల్లి వస్తుంది, నీకు తమ్ముడు వస్తున్నాడు, మీ ఇద్దరు కలిసి ఆడుకోవాలి, మీ ఇద్దరు సిబ్లింగ్స్ అని చెప్పేసి అని ప్రతిదీ వాళ్ళతో షేర్ చేయాలి. వాళ్ళని కూడా బేబీతో మీరు కనెక్ట్ చేయగలగాలి. ఇలా
ముగ్గురు లేదా నలుగురు కలిసి అందరు కలిసి ఫ్యామిలీతో కొంత టైం అనేది స్పెండ్ చేయాలి. నేను అలాగే చేసేదాన్ని. క్యాండీకి ఫస్ట్ నుంచి చెల్లి కావాలి అని అనేవాడు, చెల్లె పుడుతుంది అనేవాడు. సో అలాగే వాడు కూడా అన్నమాట పొట్ట మీద చేసి చిన్ను పడుకున్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడడం, చెల్లి తిరుగుతుంది నాన్న అని చెప్పినప్పుడు వాడు కూడా చేసి వాడు కూడా ఫీల్ అవ్వడం, ఇలాంటి చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో వాళ్ళకి కూడా మనం ఒక రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పిన వాళ్ళుగా అవుతాం కాబట్టి సో ముందు చైల్డ్ ని కూడా మీరు ఫస్ట్ చైల్డ్ ని కూడా మీరు ఇందులో ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు ప్రతిదీ కూడా మీరు ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ప్రతిదీ నోట్ చేయడం అలవాటు చేసుకోండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఆ డైరీలో మీరు ఎప్పుడు కన్సీవ్ అయ్యారు, ఎప్పుడు ఫస్ట్ చెకప్కి వెళ్ళారు, అండ్ ఫస్ట్ స్కానింగ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ఫస్ట్ స్టిఫా స్కానింగ్ ఎప్పుడు జరిగింది, ప్రతిదీ అనమాట. ప్రతి రోజు మీరు డైరీలో నోట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే బేబీకి మంచి మెమరీస్ ని కలెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను అలాగే చేసేదాన్ని. క్యాండీకి గానీ క్యారల్ కి గానీ ప్రతిదీ కూడా నేను నా డైరీలో నోట్ చేసి పెట్టుకున్నాను. వాళ్ళు ఎప్పుడు నడిచారు, అండ్ ఫస్ట్ ఎప్పుడు మాట్లాడారు, అండ్ ఫస్ట్ మేము ఎప్పుడు స్కానింగ్ కి వెళ్ళాం, ప్రతిదీ అనమాట నేను డైరీలో రాశాను. సో వాళ్ళకి నేను అదొక గుర్తుగా మెమరీ లాగా ఇవ్వగలుగుతాం కాబట్టి సో మీరు కంపల్సరీగా ఇదొకటి మీరు చేయండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మెయిన్ గా తల్లి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ తెలుసుకొని వాటిని కూడా మీరు ఫాలో అవ్వాలి. మెయిన్ గా చేయకూడని విషయాలు ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, మంచిగా నిద్రపోవాలి, నిద్ర లేకుండా ఓవర్ గా థింకింగ్ చేయడం కానీ స్ట్రెస్ ఫీల్ అవడం కానీ చేయొద్దు. సో మీరు ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే బేబీ కూడా అంత ప్రశాంతంగా అంత పీస్ఫుల్ గా వాళ్ళ జర్నీ అనేది మంచిగా జరుగుతుంది. కాబట్టి అలా తల్లికి బిడ్డకి మంచి అనుబంధాన్ని మీరు కలిగించుకోగలిగినట్లయితే మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి అలాంటి వండర్ఫుల్ జర్నీని మీరు చేయడానికి ట్రై చేయండి. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా ఈవెన్ సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా ఏదైనా కూడా మీరు ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా బేబీతో స్పెండ్ చేయడానికి మీరు టైం కేటాయించండి. అండ్ బేబీకి కావాల్సిన ప్రతిదీ మంచి ఫుడ్ అనేది మీరు తీసుకుంటూ మీ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా హ్యాపీగా జరగాలని నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చాయి, మాకు ఉపయోగపడ్డాయి అనుకుంటే కంపల్సరీగా నాకు కామెంట్ లో మీరేమనుకుంటున్నారు అనేది మాత్రం నాకు ఒక కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే వీడియో చేయడం వెనకాల నా స్ట్రగుల్ చాలా ఉంది కాబట్టి నా స్ట్రగుల్ ని మీరు గుర్తించిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా నాకు ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి టాపిక్ తో మళ్ళీ మీ అందరినీ